అందరికీ నమస్తే. నేను మీ రాజేష్ పామంజీ. నాకైతే వెజ్ కర్రీలు అస్సలు నచ్చవు. ముఖ్యంగా కాకరకాయ అయితే అస్సలు తినలేను. కానీ మా ఆవిడ అదేనండి వంటలక్క జయ మాత్రం కాకరకాయ ఫ్రై చేయించి తినిపించింది ఈరోజు. సో అది నేను ఎలా చేశానో, మీకు ఎలా ఉంది, నేను చేసిన స్టైల్ నచ్చిందా నచ్చలేదా అనేది వీడియోని పూర్తిగా చూసి నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. కాకరకాయ చేదు లేకుండా ఉండాలంటే ముఖ్యంగా పైన ఉన్న బుడిపెల్ని తీసేస్తే చాలా బాగుంటుందని నేను చాలా చోట్ల విన్నాను. అందుకే ముందుగా ఆ బుడిపెల్ని తీసేసాను. అంతేకాదు దాని లోపల అంటే కట్ చేసిన తర్వాత విత్తనాలు కూడా తీసేసాను. అంటే ఆ విత్తనాలు ఉంటే బాగుంటుందని చాలామంది అంటుంటారు. కానీ నాకు మాత్రం నేను సేఫ్ సైడ్గా ఆ విత్తనాలు కూడా తీసేసి, ఇంకా అంతేకాదండి ఇది ఫ్రై చేసేటప్పుడు కొంచెం నిమ్మకాయ రసం, కొంచెం బెల్లం కూడా వేసాను. అసలు చేదు లేకుండా, ఎలాగూ కాకరకాయ తినాలి కాబట్టి అది కొంచెం చేదు లేకుండా తినాలని నేను రకరకాల ప్రయత్నాలు చేశాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి రైటో రాంగో తప్పకుండా చెప్పండి. మా ఛానల్లో అంటే చెఫ్ రాజేష్ పామంజీ ఛానల్లో నాతో పాటు వంటలక్క చేసిన అద్భుతమైన సీ ఫుడ్ రెసిపీలు చాలా ఉన్నాయి. మీరు నిజంగా సీ ఫుడ్ రెసిపీలు అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లోని మా సీ ఫుడ్ రెసిపీలను చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. కాకరకాయకి బుడుపులను తీసేయడంతో పాటు లోపల ఉన్న గింజల్ని ఆ వైట్ భాగాన్ని కూడా తీసేసాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఉప్పు, కారం, పసుపు అలా కొంచెం ధనియాల పొడి అవి వేసుకొని చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం వీటికి వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంటుందని వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక ఒక తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయ, కొన్ని రెమ్మలు, అలాగే మనం ఎక్కువ స్పైసీ అయితే ఎక్కువగా ఎండుమిర్చిని వేసుకొని అది దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకునేటప్పుడు, దంచుకునేటప్పుడు మనం ఎండు కొబ్బరిని కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారాన్ని మిక్సీలో వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయింది. కానీ మేము దంచేసరికి కొంచెం చాలా ఎక్కువ టైమే పట్టింది. అది కూడా ఈ కొబ్బరిని వేసాం కదా, ఎండు కొబ్బరిని చాలా గట్టిగా కొట్టాల్సి వచ్చింది. సరే, మొత్తానికి ఎండు కొబ్బరి, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి మీద మనం కడాయి పెట్టేసి కొంచెం నూనె పోసుకొని తాలింపు గింజలు, కొంచెం మీకు ఇష్టమైతే ఆ పప్పులు కూడా ఉండేటట్టుగా చూసుకోవచ్చు. అలాగా అది జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం శనగపప్పు అవన్నీ వేసుకొని అది వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న అదే మనం కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. సాధారణంగా కాకరకాయని ఒక మాదిరిగా అంటే కొంచెం మెత్తగా ఉండేటట్టుగా ఫ్రై చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్. కానీ జయ మాత్రం అది డీప్ ఫ్రై అయితేనే మనకు ఎక్కడైనా ఇప్పుడు రసంలో కానీ, సాంబార్లో కానీ నంజుకోవడానికి కానీ, తినడానికి కొంచెం బాగుంటుంది. కొంచెం డీప్ ఫ్రై మాదిరిగానే ఈ షాలో ఫ్రైలో చేయమన్నారు. అందుకే నేను కూడా అలాగే ఎక్కువసేపు వేయించాను. అంటే దాంట్లో ఉన్న పచ్చిదనం మొత్తం పోయే వరకు వేయించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి కారాన్ని వేసి జస్ట్ 2 నిమిషాలు వేయిస్తే సరిపోద్ది. అంతే కదండి. ఉప్పుని 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. అదే నేను చెప్పాను కదా, ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని ఆ నిమ్మకాయ రసం కానీ పోస్తే కొంచెం చేదు తగ్గుతుంది. అలాగే 1 టీ స్పూన్ బెల్లం కూడా, తురిమిన బెల్లం కూడా వేసుకొని కలిపితే మనకు ఆ చేదు అనేది అస్సలు కనిపించదు. నాకైతే అసలు కనిపించలేదు. నేను కూడా పూర్తిగా తిన్నాను. చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా నచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. మా వీడియోలను చూడడం ఇదే తొలిసారి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఎప్పుడు వీడియో పెట్టినా తొందరగా మీకు వీడియో అందుబాటులోకి వస్తుంది. అలాగే నేను హైదరాబాద్లోని నైట్ లైఫ్ గురించి అండ్ అలాగే అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉందో షార్ట్స్ రూపంలో చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే షార్ట్స్ కూడా పూర్తిగా చూసి ఎలా చేస్తున్నానో కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఏ రుచులు కావాలి, ఎక్కడెక్కడ మంచి హోటల్స్ ఉన్నాయి మీరు చెప్తే నేను వెళ్ళి విజిట్ చేసి అది కూడా ఎలాగుందో వీడియో తీసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.